హాయ్ అండి. నేను మీ లవ్ యూ మమ్మీ. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. ఇది మా వీధిలో ఉన్న కృష్ణుడి గుడి అండి. ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా ఇక్కడ కృష్ణుడి గుడి దగ్గర పచ్చని తోరణాలతోటి పచ్చని కొబ్బరాకులతో అలంకరించుకున్నారండి. ఇది లోపల ఉన్న కృష్ణుడి విగ్రహం అండి. పూజలు అయితే అందరూ పూజలు చేసుకున్నారు. ఇంకా చాలామంది వచ్చి ఇక్కడ కృష్ణుడిని ఆరాధించి అలాగే కొబ్బరికాయలు అవి కొట్టుకొని వెళ్తున్నారండి. ప్రతి సంవత్సరం కృష్ణాష్టమికి ఇక్కడ చాలా చాలా బాగా జరుగుతుందండి. పోయిన సంవత్సరం అయితే కోలాటం ప్రోగ్రామ్స్ కూడా చాలా పెట్టారు. కానీ ఈ సంవత్సరం అయితే కోలాటం ప్రోగ్రామ్స్ లేవు. అన్న సంతర్పణ మాత్రం ఉందండి. ఇక్కడ భోజనాలు అయితే రెడీ చేసుకున్నారు అందరూ. చాలా చాలా వెరైటీస్ అయితే చేసుకున్నారు. ఇంకా భోజనాలు పెట్టడం కూడా స్టార్ట్ చేశారు. చాలామంది భోజనానికి జనం వస్తున్నారండి. భోజనాలు అయితే సిద్ధపరిచారు. అందరికీ భోజనాలు అయితే పెడుతున్నారు. ఇంకా నేనైతే మీకు ప్రతి సంవత్సరం పోయిన సంవత్సరం కూడా చూపించాను కదండి కృష్ణాష్టమి వేడుకలు. అలాగే ఈ సంవత్సరం కూడా చూపెడదామని చెప్పేసి నేనైతే వీడియో తీసుకున్నాను. ముందుగా మీకు ఒక విషయం చెప్పాలండి. ప్రతి సంవత్సరం జరిగేదానికంటే ఈ సంవత్సరం అనుకోని సంఘటన ఒకటి జరిగిందండి. అది ఎప్పుడూ జరగలేదు. అలా ఎప్పుడూ జరగలేదు. చాలామంది ఫీల్ అయ్యారు అలా జరిగినందుకు. ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకే అర్థమవుతుంది ఏం జరిగింది అని. అలా జరగకూడదని కూడా చాలామంది అంటున్నారు. కానీ అది ఏమైనా సరే దేవుని నిర్ణయమే కదండి. మనం ఏమీ చేయలేం కదా. మన చేతులారా మనం చేసిందైతే ఏం కాదు. ఎందుకు అలా జరిగిందో తెలీదు. అదేంటో మీరు ఈ వీడియో చివరి వరకు చూడండి, తప్పకుండా మీకు అర్థమవుతుంది. నేను లాస్ట్లో చెప్తాను. ఇంకా భోజనాలు అయితే అందరూ భోజనాలు అయితే చేసేస్తున్నారండి. ఇంకా సాయంత్రం ఇక్కడ ఉట్టి కొడతారు కదా, ఆ ఉట్టి కొట్టడానికి అందరూ అక్కడ అన్నీ రెడీ చేశారండి. అందుకని చెప్పేసి ఇంకా పిల్లలందరూ సాయంత్రం టైం అయిపోయింది కదా అని ఇంకా అందరూ బయలుదేరి వెళ్తున్నారండి ఉట్టి కొట్టేటప్పుడు చూద్దామని. కొద్దిసేపు అయిన తర్వాత మేము కూడా వెళ్ళి ఉట్టి కొట్టేటప్పుడు వీడియో తీసి మీకు పెడదామని అనుకుంటున్నానండి. నేను కూడా వెళ్తాను కొద్దిసేపు అయిన తర్వాత వీడియో తీయడానికి. నా వీడియో చివరి వరకు చూడండి. మా వీధిలో ఆ కృష్ణాష్టమి వేడుకలు ఎలా చేశారో మీరు చూడండి. లాస్ట్ వరకు చూడండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. కృష్ణుడు ఆలయం దగ్గర ఇలాగా రోడ్డు మీద ఇలా కడతారండి. కర్రలతోటి కట్టి రంగు కాగితాలు అంటించి ఒక కుండలో పాలు, పెరుగు, వెన్న అందుట్లో వేసి చిల్లర డబ్బులు, అలాగే ఈ కుండ కొట్టిన వాళ్ళకి ప్రైజు ఉంటుందంటండి ఇంతని. ఆ ప్రైజ్ మనీ కోసం పిల్లలు కుర్రోళ్ళు చాలామంది ఉత్సాహంగా ఈ కుండనైతే కొట్టడానికి ట్రై చేస్తారు. ఎవరు కొడతారో చూడండి.
రెప్పపాటులో ఒక సంఘటన జరిగిందండి. నేను వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని చెప్పి ఒక 10 నిమిషాలు ఆఫ్ చేద్దామని చెప్పేసి నేను వీడియో ఆఫ్ చేశానండి. ఈలోపు ఆ ఉట్టి దానికంతటికి అదే తెగి కింద పడిపోయిందండి. అది ఎవరు కొట్టకుండానే కింద పడిపోయింది. ఇన్ని సంవత్సరాల నుంచి కృష్ణాష్టమి చేస్తున్నారు కానండి ఎప్పుడూ అలా జరగలేదు. ఇలా జరిగినందుకు చాలామంది ఇది అరిష్టంగా భావిస్తున్నారండి. అది నిజమేనా? కామెంట్ సెక్షన్లో పెట్టండి.